హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీతో వచ్చానండి. వీడియో పన్నీర్ దమ్ బిర్యానీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం మంచి ఫ్లేవర్ రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్దామని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇవైతే చాలా ఇంపార్టెంట్ దమ్ బిర్యానీ అనే దానికి. చికెన్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే ఇవి కంపల్సరీ. ఫస్ట్ నేను ఇలా పెద్ద 2 ఆనియన్స్ని నేను ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లోని మనం మిక్సింగ్ మసాలా అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ కర్డ్ తీసుకొని బిల్లల్లా లేకుండా దాన్ని శుభ్రంగా చిలుక్కొని ఉంచుకోండి. ఇప్పుడు పసుపు, కారము, ధనియాల పొడి, మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ కర్డ్లోనే సోక్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది మనం మసాలా అంతా కూడా మనం పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఇలా మనం ముందుగా కర్డ్లోని ఫ్రైడ్ ఆనియన్స్ మిక్స్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి దమ్ బిర్యానీ పెట్టినప్పుడు. మీరు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసి అన్నీ యాడ్ చేస్తూ చాలా మెథడ్స్లో చేస్తుంటాము, బట్ ఈ మెథడ్ అయితే చాలా బాగా వస్తుంది దమ్ బిర్యానీకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాము ఆ ప్యాన్ వేసుకుని కాస్త ఆయిల్ వేసి నేను పన్నీర్ అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. నార్మల్గా ఫ్రై చేయకుండా కూడా చాలామంది యూజ్ చేస్తారు, బట్ ఇదేంటంటే కర్రీలోని మనం దమ్ పెట్టిన తర్వాత మిక్స్ చేసేటప్పుడు పీసెస్ ముక్కలైపోతూ ఉంటుంది, విరిగిపోతూ ఉంటుంది. సో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ బిర్యానీ చేద్దాం అనుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేపాం కదా, అదే ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్లో వేపటం వల్ల కలర్ లైట్గా అనిపిస్తుంది. మీరు కావాలంటే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేటట్టుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలన్నీ మనం ఈ మసాలాలో యాడ్ చేసేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంతే కాదు, మీరు ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్కి చేయాలన్నా కూడా ముందు రోజు మీరు ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనం రైస్ కుక్ చేసుకొని దమ్ పెట్టుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాను షాజీరాతో సహా. అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నానండి. నేను 1/2 kg పన్నీర్కి 1/2 kg రైస్ యూజ్ చేస్తున్నాను. సో రైస్ వేసేసుకొని కుక్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్, పన్నీర్ అవన్నీ వేపిన ఆయిల్ ఉంది కదా, అందులో ఈ మసాలా అంతా కూడా వేసేసి ఒక 5 to 10 minutes మనం దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, కర్డ్లోంచి ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంది కదా, ఇంకొక 2-3 minutes మనం కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇందులోంచి నేను కొంచెం కర్రీని సపరేట్గా తీసేసుకుంటున్నాను. విత్ ఆయిల్ ఉండాలి, మసాలా పీసెస్ అంతా కూడా ఉండేటట్టు కొంచెం ఆయిల్ సపరేట్గా తీసుకొని ఇప్పుడు మనం ఒక లేయర్ రైస్ అంతా కూడా ఒక లేయర్ కింద దమ్ పెట్టుకుందాము. ఇలా హాఫ్ కింద 2-3 లేయర్స్ కింద మనం వేసుకోవడం వల్ల కర్రీ అంతా కూడా ఈ సమానంగా మనకి మసాలా అనేది పడుతుందండి. నార్మల్గా ఒకటే లేయర్ వేసి రైస్ అంతా మనం పైన వేసుకుంటే పైన ఉండే రైస్ అంతా కూడా వైట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా 2-3 లేయర్స్ కింద మనం కర్రీ వేసుకోవడం వల్ల మొత్తం రైస్ అంతా కూడా ఒకే కలర్లో బిర్యానీ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా కొంచెం మనం పైన గీ వేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. మీరు పిండితో క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫాయిల్ ఏదైనా కూడా కవర్ చేసేసుకొని వెయిట్ పెట్టేసుకుంటే మనకి జస్ట్ 5 to 7 minutesలో ఇది కుక్ అయిపోతుందండి. బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ మెథడ్ కూడా మీరు ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకునేది కంటే ఇలా మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే ఆల్మోస్ట్ మనం కర్రీ రైస్ సపరేట్గా కుక్ చేసి మనం ఒకటిగా దమ్ పెట్టాము. సో ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ కూడా ఎక్కడ అతుక్కోకుండా అసలు చాలా పొడిగా ఎంత బాగా వస్తుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం చేసిన ఫుడ్ మన ఇంట్లోని కరెక్ట్గా దాని గురించి రివ్యూ చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారండి. మా ఇంట్లో అయితే మా పెద్ద బాబు, వాడికి బిర్యానీ ఎలా నచ్చిందా లేదనేది వాడి మాటల్లోనే విందాము. బిర్యానీ ఎలా ఉంది? బాగా నచ్చిందా? 9 for 10. 9ఏనా? అవుట్ ఆఫ్ 10 9ఏనా? Just kidding. 10 for 10. అబ్బో, Full. విన్నారు కదండి. సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారో నా ఫుడ్కి అనేది కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.